హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. అంకగణితం నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం 10 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచినది. అదే సమయంలో అవే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40 మీటర్ల నీడను ఏర్పరిచిన ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కనుగొమ్మంటున్నాడు అనేది తెలియాలండి. ఫస్ట్ మనకి ఏం కనుగొమ్మంటున్నాడు అంటే చెట్టు యొక్క ఎత్తు ఎంత అని అంటున్నాడు. మనకి ఇక్కడ ఇచ్చినవి ఏంటి అని అంటే ఫస్ట్ మనకి పోల్ యొక్క హైట్ ఇచ్చాడండి. పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు అని అంటే మనకి 8 మీటర్లు ఇచ్చాడు. ఈ 8 మీటర్ల పొడవు కలిగినటువంటి స్తంభం ఏదైతే ఉందో అది 10 మీటర్ల షాడోని అంటే నీడని మనకి ఏర్పరుస్తుందంట. అంటే ఎంత 10 మీటర్ల షాడోని ఏర్పరుస్తుంది. సో ఇదే సమయంలో మనకి ఏమాట ఒక చెట్టు 40 మీటర్ల నీడను ఏర్పరుస్తుందంట. అంటే మనకి ఇక్కడ ఎంత అండి 40 మీటర్స్ యొక్క షాడో అనేది మనకి ఇక్కడ చెట్టు అనేది ట్రీ అనేది ఏర్పరిస్తే మనకి చెట్టు యొక్క ఎత్తు కనుగొనమంటున్నాడు. కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే 8 × 40/10 చేస్తే మనకి వచ్చేస్తుందండి. ఇక్కడ 0కి 0 గెట్ క్యాన్సిల్ కాబట్టి 8 నల్ల 32 మీటర్స్ ఏంటి చెట్టు యొక్క ఎత్తు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.